నమస్కారం అండి. నేను ఈ మధ్యన మోత్కూర్ దగ్గర ఒక విలేజ్కి వెళ్ళాను వాస్తు చూడడానికి, ఒక ఇంటిని. అక్కడ నేను చూసిన తర్వాత వాళ్ళకి చెప్పింది ఏంటంటే, అది ఈస్ట్ ఫేస్ ఇల్లు, అది దక్షిణం ఫేస్ కూడా రోడ్ ఉంది, ఈస్ట్లో కూడా రోడ్ ఉంది. అలాగే ఈ ఇల్లు దీర్ఘచతురస్రాకారంగా ఉంది, అంటే పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది. అయితే ఈ ఇల్లు నైరుతి భాగంలో కట్టుకున్నారు. ఇంటి లోపల డోర్స్ కానీ, కిటికీలు కానీ, బాత్రూమ్స్ కానీ ఉండవలసిన చోట ఉన్నాయి. కానీ బయట మాత్రము తప్పులున్నాయి. అవి ఏంటంటే, దక్షిణంలో సెప్టిక్ ట్యాంక్ కట్టడం జరిగింది. ఇది ఒక తప్పు. రెండవది, ఈశాన్య కోణంలో, అంటే మన ఇంటికున్న ఈశాన్యపు పిల్లర్ నుండి మన ప్రహారీ గోడ మూల వరకు ఈశాన్యము, మనం ఒకటి యారో మార్కుగా ఇలా తీసుకుంటే, ఇలా యారో మార్కుగా తీసుకున్నప్పుడు దీనిలో బావి కానీ బోరింగ్ కానీ రాకూడదు. అయితే ఇక్కడ వీళ్ళ వాటర్ సంప్ రావడం జరిగింది. మూడోది ఏంటంటే, ఈ దక్షిణ వైపు ఈ రోడ్ ఏదైతే ఇట్లా పోయిందో, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కాబట్టి ఈ వెస్ట్ సైడ్ నుంచి కనీసము ఒక 2-3 ఫీట్ల వీధి పోటు అనేది తగిలింది. సో నేను అతనికి చెప్పడం జరిగింది, ఇది ఎంతవరకు అయితే వీధి పోటు ఉన్నదో దీనికి ఇక్కడ ఒక గోడ కట్టుకోమని చెప్పాను, ఒక అంతస్తు వరకు, ఫస్ట్ అంతస్తు వరకు. సరే అని అన్నాడు, కానీ కట్టలేదు. ఇప్పుడు దీనికి ఏమవుతుంది, ఇలా ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ ఈ దక్షిణంలో సెప్టిక్ ట్యాంకు ఇక్కడ ఉండడం వల్ల ఆ ఇంట్లో దీర్ఘమైన రోగాలు వస్తాయి, లేదా మరణాలు కూడా సంభవించవచ్చు. ఇది ఆడవారిపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఉత్తరం కానీ దక్షిణంలో కానీ ఎలాంటి తప్పులున్నా ఆడవారికి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. రెండవది తప్పు, ఈశాన్యంలో కోణంలో వాటర్ సంప్ ఉండడం. దీనివల్ల మన జీవనము అధోగతి పాలవుతుంది. ఏం చేయాలనో అనే స్థితిలోకి వస్తాం తర్వాత. సో దీనిని ఈ కోణంలో రాకుండా ఎప్పుడైనా వాటర్ సంప్ కానీ బోరింగ్ కానీ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా మాత్రం కోణంలో పడకూడదు. ఇది రెండో తప్పు. కాబట్టి మన జీవనం బాగుండాలి, అధోగతి కాకుండా ఉండాలనుకుంటే దీన్ని అవాయిడ్ చేయాలి. అలాగే అన్నిటికంటే ఇంకా డేంజరు, వీళ్ళకి పశ్చిమ నైరుతి వీధిపోటు ఉన్నది. ఈ వీధిపోటు వల్ల పురుషులకు ప్రమాదాలు జరుగుతాయి అని నేను చెప్పడం జరిగింది. అయితే ఈ ఇల్లు కట్టి ఒక 3-4 ఇయర్స్ అయింది. నేను చూసేంత వరకు అక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆ ఇంటి ఇల్లాలికి స్కిన్ డిసీజెస్ రావడం మాత్రం జరిగింది నేను చెప్పినట్టుగా. అలాగే ఈ పశ్చిమ నైరుతి వల్ల పురుషులకు ప్రమాదాలు జరుగుతాయని చెప్పిన, అందుకే ఇక్కడ గోడ కట్టుకోమని చెప్పిన. అతను గోడ కట్టుకోలేదు. కానీ ఒక వారం రోజుల క్రితము నాకు తెలిసింది ఏంటంటే, అతనికి స్కూటర్ యాక్సిడెంట్ అయిందని తెలిసింది. సో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లోకి వెళ్ళాడని తెలిసింది. ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. కానీ ఇప్పటికైనా అతను ఇక్కడ ఒక గోడ కట్టాలి, ఫస్ట్ అంతస్తు వరకు. ఆ తర్వాత దీనిని ఈ కోణంలో పడకుండా ఇలా ఇక్కడ కానీ, లేదా తూర్పు భాగంలో మొత్తం 9 భాగాలు చేయాలి. ఈ 2 భాగాలు ఆగ్నేయాన్ని సూచిస్తాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 భాగాలు ఈశాన్యం చూపిస్తాయి. కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఈ మధ్యన తూర్పు భాగం చూపిస్తుంది. కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ కట్టుకోవాలి.
అలాగే ఈ వాటర్ సంప్ వీర్లు దీన్ని కొద్దిగా వెనకకి తీసుకెళ్ళి కోణంలో కాకుండా ఇక్కడ వచ్చేటట్టు చేయాలి. ఉత్తరం కూడా కంటకుండా దీన్ని తీసేసి ఇంకొకటి ఇక్కడి పక్కకి వాటర్ సంప్ని కట్టుకోవడం వల్ల ఇది నయమవుతుంది. సో ఈ 3 చెప్పడం జరిగింది. అతను మాత్రము యాక్సిడెంట్ అయ్యేంత వరకు అతను ఏమి చేయలేదు. కాబట్టి ఇవి తప్పకుండా జరుగుతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. కాకపోతే అది సంవత్సరమా 2 సంవత్సరమా లేదా కొద్ది టైం పడుతుండొచ్చు. కొందరికి తొందరగా జరుగుతుంది, కొందరికి లేటుగా జరగవచ్చు, కానీ జరగడం ఖాయం. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాస్తు మంచిగా తెలిసిన అతన్ని పిలిపించి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాస్తు సాధ్యమైనంత వరకు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోండి. సుఖ సంతోషాలతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.